హలో అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వడ్డీ లెక్కలు ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది, అదేవిధంగా బ్యాంకులో మనం లోన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా లెక్కిస్తారో ఈ వీడియోలో సంపూర్ణమైనటువంటి సమాచారం వివరించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం వడ్డీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం అప్పు తెచ్చుకున్న వ్యక్తికి తను తీసుకున్న సొమ్మును వాడుకున్నందుకు గాను అప్పు ఇచ్చిన వ్యక్తికి కొంత సొమ్మును అసలు కాకుండా అదనంగా చెల్లిస్తాము. దీనినే మనం వడ్డీ అంటాము. నెక్స్ట్ మనం అసలు అంటే ఏంటి తెలుసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్. మనం కొంతకాలానికి అప్పు తెచ్చుకున్నటువంటి సొమ్మునే అసలని అంటారు. వడ్డీని రెండు రకాలుగా లెక్కించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి బార్ వడ్డీ, సరళ వడ్డీ, దీనిని సాధారణ వడ్డీ కూడా అంటారు. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. సెకండ్ వచ్చేసి చక్ర వడ్డీ, దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు. సాధారణ వడ్డీ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి సొమ్ముపై మనం చెల్లించేటువంటి వడ్డీనే వడ్డీ రేట్ అంటారు. అదేవిధంగా చక్ర వడ్డీ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి సొమ్ముపై అదనంగా వడ్డీపై మళ్ళీ ఇంకో వడ్డీ లెక్కించడాన్ని చక్ర వడ్డీ అంటారు. ఫస్ట్ మనం డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వడ్డీని కేవలం అసలుపై మాత్రమే లెక్కిస్తే దీనినే బార్ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. ఫార్ములా బేస్ ప్రకారం, సూత్రం ప్రకారం మనం తీసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. SI అంటేనేమో బార్ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. R అంటేనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీనినే వార్షిక వడ్డీ అంటారు. P అంటేనేమో ప్రిన్సిపల్ అమౌంట్, దీనిని అసలు అంటారు. T అంటే టైం పీరియడ్, దీనినే కాల వ్యవధి అని అంటారు. ఉదాహరణకు మనం ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు, ₹2 చొప్పున ఒక సంవత్సరం పాటు అప్పు తీసుకున్నట్లయితే సాధారణ వడ్డీ అనేది ఈ ఫార్ములా ప్రకారం ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా టైం పీరియడ్ను /100 చేసినట్లయితే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2,400 రూపీస్ అని రావడం జరిగింది. కాబట్టి టోటల్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ప్లస్ 2,400 ఈజ్ ఈక్వల్ టు 12,400 రూపీస్ కావడం జరిగింది. రెండవ ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ఒక వ్యక్తి దగ్గర 50,000 రూపాయలను ₹3 చొప్పున 2 సంవత్సరాలకు గాను అప్పు తీసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ అనేది PTR/100, దీంతో మనము లెక్కిస్తే మనకు వడ్డీ అనేది 36,000 కావడం జరిగింది. కాబట్టి టోటల్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్, అదేవిధంగా టోటల్ అమౌంట్ అనేది 50,000, అదేవిధంగా 36,000 అనేది టోటల్గా యాడ్ చేస్తే మనకు 86,000 రూపీస్ కావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ ఫార్ములాలో బేస్లు చేసుకొని మనము ఎటువంటి కలెక్షన్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంకు ఇంట్రెస్ట్ ఏ విధంగా కాలిక్యులేషన్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక 50,000 రూపాయలను 2 సంవత్సరాల పాటు 18% అప్పు తీసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా లెక్కించుకోవచ్చు. ఈ విధంగా కాలిక్యులేషన్ చేస్తే మనకు ఈ ఇంట్రెస్ట్ అనేది 18,000 రూపీస్ రావడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాలకు గాను మనం అప్పు తీసుకున్నట్లయితే మనకు మన ఇంట్రెస్ట్ అనేది 18,000, అదేవిధంగా అమౌంట్ అనేది 50,000, టోటల్గా వచ్చేసి మనకు 68,000 రూపీస్ కావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనం బ్యాంకులో ఒక 50,000 రూపాయలను ఒక సంవత్సరం పాటు 18% మనం అప్పు తీసుకున్నట్లయితే మన ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ విధంగా లెక్కించడం జరుగుతుంది. 50,000 ఇంటూ 18% ఇంటూ 12 చేస్తే మనకు 9,000 రావడం జరిగింది. కాబట్టి మనం బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు కానీ ఏ అమౌంట్కైనా సరే ఈ విధంగా మనం లెక్కించినప్పుడు మనం పర్ఫెక్ట్ అయినటువంటి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి టోటల్ అమౌంట్ 50,000 ప్లస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 59,000 రావడం జరిగింది. మనం ఎప్పుడైనా సరే బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మనకు బ్యాంకులో పర్సంటేజ్ రూపంలో మాత్రమే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ బ్యాంకుకి వెళ్ళినప్పుడు పర్సంటేజ్ మనకు చూసినప్పుడు మనకు సరిగ్గా అర్థం కాదు.
కాబట్టి ఆ పర్సంటేజ్ను మనము రూపాయల్లోకి ఏ విధంగా మార్చాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ 18% అంటే 18/12 చేస్తే మనకు 1.5 రావడం జరుగుతుంది. కాబట్టి అంటే దీని అర్థం 1.5 రూపాయలని అర్థం. 16% అంటే మనం లెక్కిస్తే 1.33 రూపాయలు రావడం జరిగింది. నెక్స్ట్ 20% అంటే మనకు 1.66 రూపాయలు రావడం జరిగింది. 24% అంటే ₹2 2 రూపీస్ రావడం జరిగింది ఇంట్రెస్ట్ అనేది. 30% అంటే 2.5 రూపీస్ అని అర్థం. అదేవిధంగా 12% అంటే ₹1 వడ్డీ అని బ్యాంకులో మనము లెక్కించుకోవచ్చు. తర్వాత మనము రూపాయల నుండి శాతంలోకి ఏ విధంగా మార్చాలో తెలుసుకుందాం. ₹1 అంటే 12% అని, 1.5 రూపీస్ అంటే 18% అని, 2 రూపీస్ అంటే 24% అని, 2.5 అంటే 30% అని, 3 రూపీస్ అంటే 36% అని ఈ విధంగా మనము లెక్కించుకోవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.